హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రన్ మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ బడి ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పుష్ప 2లో కేశవ పాత్ర ఉన్నట్టా లేనట, రిలీజ్ కూడా ఆలస్యం కానుందా అనేటువంటి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు ప్రేక్షకులకైతే. ప్రస్తుతం అయితే సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ పాన్ ఇండియా చిత్రం హిట్గా నిలిచింది. పుష్ప 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకైతే రానుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం అయితే ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పుష్ప 2 అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. ఇప్పుడు ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించారు. అలాగే ఈ చిత్రంలో వచ్చేసి పుష్పరాజ్ స్నేహితుడు కేశవ పాత్రలో జగదీష్ ప్రతాప్ భండారి నటించారు. యువతి ఆత్మహత్య కేసులో జగదీష్ జైలుకి వెళ్లడంతో చిత్ర బృందంలో ఆందోళన అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ తమ పరపతిని ఉపయోగించి జైలు నుంచి అతన్ని అయితే బయటకు తీసుకొచ్చారు. అయినా ప్రయోజనం లేదని అంటున్నారు మూవీ మేకర్స్. జగదీష్ వద్ద ఓ యువతి ప్రైవేట్ ఫోటోలు ఉన్నాయని, దీన్ని ఉంచుకొని జగదీష్ బ్లాక్మెయిల్ చేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైనటువంటి ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిందని, చనిపోయే సమయంలో జగదీష్ పేరును రాసిందని చెబుతున్నారు. దీంతో పోలీసులను జగదీష్ను అయితే అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అతన్ని జైలుకు కూడా పంపారు. కేసు సీరియస్ కావడంతో జగదీష్కు బెయిల్ లభించడం లేదు. ఆ పాత్ర లేకుండా కథను ఎలా కొనసాగించాలని టీం అయితే ఆందోళన చెందుతున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఇకపోతే పుష్పలో కేశవ పాత్ర అందరినీ అయితే ఆకర్షించింది అని చెప్పుకోవచ్చు. కేశవ్ ఎప్పుడూ పుష్పరాజ్తోనే కనిపిస్తాడు. 2వ భాగంలో కూడా కేశవ పాత్రనే కొనసాగించాలని అనుకుంటున్నారు దర్శకుడు సుకుమార్. 2వ భాగంలో ఈ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయితే జగదీష్ జైలుకి వెళ్లడంతో అది నిర్మాణ సంస్థకు తలనొప్పిగా మారిందని చెప్తున్నారు. ఆ పాత్రను కథ నుంచి అయితే తీసివేయడం కూడా కుదరడం లేదని తెలుస్తోంది. జగదీష్ను బయటకు తీసుకొచ్చేందుకు మైత్రి మూవీ మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పుష్ప 2 షూటింగ్లో ఇప్పటికే చాలాసార్లు అయితే వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ వాయిదా పడడంతో విడుదలపై అయితే సస్పెన్స్ అయితే నెలకొంది. పుష్ప సూపర్ హిట్ అవ్వడంతో పాటు కలెక్షన్స్ పరంగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దాంతో పుష్ప 2 చిత్రానికి హైప్ అయితే పెరిగింది. ఈ మూవీ కూడా భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అల్లు అర్జున్తో పాటు రష్మిక మందన, ఫహద్ ఫాసిల్ ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 15వ తారీఖు 2024న విడుదల చేయడానికైతే సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మూవీ విశేషం. మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మీ చందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.